ఫిబ్రవరి 26న మనకు మహాశివరాత్రి రాబోతుంది. ఈ శివరాత్రి లోపు మీరేంటంటేనండి 8 వస్తువుల్లో నుంచి ఏ వస్తువు మీ ఇంటికి తెచ్చుకున్నా సరేనండి, శివానుగ్రహంతో మీ ఇంటికి కోట్లు వచ్చి పడతాయి. అలానే కాకుండా మీ సుడి తిరిగిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఈ 8 వస్తువుల్లో నుంచి మీరు ఏదైనా సరేనండి, ఒక్క వస్తువునైనా సరే మీ ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే కనీ విని ఎరుగని సంపద మీ సొంతం అవుతుంది. అలానే మీకు మంచి జరుగుతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ సుడి తిరిగిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుందన్నమాట. కాబట్టి మర్చిపోకుండా మీరేంటంటే కనుకనండి ఈ వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకోండి. ఇవి పరమ పవిత్రమైనవి, చాలా చాలా శక్తివంతమైనవి, చాలా శక్తితో కూడుకొని ఉండే వస్తువులు. కాబట్టి ఈ వస్తువులని చాలామంది కూడా అండి శివరాత్రి సమయాలలో, శివరాత్రి కంటే ముందు ఇంటికి తెచ్చుకుంటారనమాట. అలా తెచ్చుకోవటం ఏంటంటే మహాపుణ్యంగా భావిస్తూ ఉంటారు. అలానే ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని భావిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది. 2025లో ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది. అయితే ఈ మహాశివరాత్రి అంటే పరమ పవిత్రమైనది, చాలా చాలా శక్తివంతమైనది అనమాట. ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. ధనం దూసుకొస్తుంది. కటిక దరిద్రుడైనా సరేనండి కోటీశ్వరుడుగా మారిపోతాడు. అలానే కాకుండా శివయ్య అనుగ్రహం అంటే పొందుతాడు. కోటి జన్మల పుణ్యం కూడా మీకు లభిస్తుంది. అదృష్టం ఐశ్వర్యం పడుతుంది. కాబట్టి మిస్ కాకుండా ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్థిని కలిగి ఉన్న రోజున మహాశివరాత్రిగా మనం జరుపుకుంటాము. అలానే కాకుండా మనకేంటంటే గనక శివరాత్రిగా పరిగణించబడుతుందని మనకు గ్రంథాలు తెలుపుతున్నాయి. అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్థి నాడే మహాశివరాత్రి జరుపుకోవాలని మనకు శాస్త్రాలు కూడా నిర్ణయించాయని చెప్పొచ్చు. అభిషేక ప్రియుడు శివుడికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి. మహాశివరాత్రి ఏంటంటే కనుకనండి చాలా గొప్ప పర్వదినం అని చెప్పొచ్చు. లింగ ఆకృతిని పొందిన రోజే మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ఈ పర్వదినం రోజున భక్తి శ్రద్ధలతో పరమశివుడిని పూజిస్తే జీవితంలో సమస్యలు అనేవి రావని విశ్వసిస్తూ ఉంటారు. అలానే కాకుండా మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండటం, అలాగే జాగరణ చేయటం ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ రోజు ఏంటంటే గనక భక్తి శ్రద్ధలతో అంటే మనము ఆ పరమశివుడిని పూజించడం వల్ల అంతులేని ఐశ్వర్యం లభిస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయన్నమాట. కాబట్టి ఏంటంటేనండి ఈ రోజు నిష్ట నియమాలతో పరమశివుడిని పూజించండి. అలాగే మీకుండే సమస్యలన్నీ కూడా తొలగించుకోండి. ఈ రోజున ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, మనం ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలో లేచేసి చక్కగా అంటే ఉపవాసం చేయటం, స్నాన కార్యక్రమాలు చేయటం, స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకొని చేయటం, లేదంటే గనక విభూదిని కలిపి చేయటం, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఇంటిని శుద్ధి చేసుకోవటం, ఉతికిన వస్త్రాలను ధరించడం. మహాశివరాత్రి రోజున తెల్లటి వస్త్రాలు ధరిస్తే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పొచ్చు. కాబట్టి వీలుంటే తెల్లటి వస్త్రాలను ధరించండి. ఇలా ధరించడం వల్ల కూడా ఏంటంటే శివానుగ్రహం కలుగుతుందన్నమాట. ఆ తర్వాత ఈరోజు మనము భక్తి భావంతో శివుణ్ణి పూజిస్తే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. మనం ఏంటంటే కనుక శివ అంటే ఓం నమ శివాయ అంటే కూడా మనకేంటంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఏంటంటే ఈరోజు అభిషేకం చేయడం చాలా ఉత్తమం అని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా మనం తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో మనం ఏంటంటేనండి ముందు తెచ్చుకోవాల్సిన వస్తువు డమరుకం అండి. ఈ డమరుకాన్ని మనం ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. డమరుకం ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఏంటంటే మన జీవితంలో కనీ విని ఎరుగని అంటే సంపద మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. అందుకే మీరేంటంటే కనుక ఈరోజు డమరుకాన్ని ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవటం వల్ల మీకు ఏంటంటే గనక మంచి ఫలితం ఉంటుందని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట. ఇక ఆ తర్వాత ఈ రోజు ఏంటంటే గనకనండి మనము ముఖ్యంగా మర్చిపోకుండా శివరాత్రిలో పండి ఒక దక్షిణామృత శంఖాన్ని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలుగుతుందని మనకు పండితులు చెబుతున్నారు. దక్షిణామృత శంకు ఏంటంటే గనక ఎంతో పవిత్రతను కలిగి ఉంటుంది. దీన్ని శివరాత్రి లోపు మీ ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీరు ధనవంతులాగా మారిపోతారు. కావున మీరు ఏంటంటేనండి శివరాత్రి లోపు లేదా శివరాత్రి రోజైనా సరే మర్చిపోకుండా దక్షిణామృత శంఖాన్ని మీ ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకుంటే చాలా మంచిదన్నమాట. రెండవది ఏంటంటే గనక మనం తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో ఇలా మనము త్రిశూలం కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవటం వల్ల కూడా ఫలితం వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. కాబట్టి మీరు త్రిశూలం తెచ్చుకోవచ్చు, లేదంటే కనుక ఇలా దక్షిణామృత శంఖం తెచ్చుకోవచ్చు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక త్రిశూలం అండి. ఈ త్రిశూలము యొక్క 3 అంటే కొనలు కోరిక, చర్య మరియు జ్ఞానం యొక్క 3 అంటే శక్తులను సూచిస్తూ ఉంటాయి. ఈ త్రిశూలం అంటే పరమశివుడికి ఎంతో ఇష్టం. కాబట్టి మహాశివరాత్రి లోపు ఒక చిన్న త్రిశూలాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే పరమశివుడి అనుగ్రహం కలుగుతుంది. దరిద్రం పోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అలానే కాకుండా 4వది ఏంటంటే కనుకనండి ఆవు బొమ్మ. ఎవరైతే ఈ రోజున ఆవు బొమ్మని అంటే ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్లకు మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఆవు బొమ్మ పూజ గదిలో పెట్టుకుంటే కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి. అలానే కాకుండా ఏంటంటే ఆవు బొమ్మను ఇంటికి తెచ్చుకోవటం వల్ల
లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క రూపం ఎవరైతే మహాశివరాత్రి లోపు గోబొమ్మను ఇంటికి తెచ్చుకుంటారో వారికి సకల సంపదలు కూడా సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి లోపు గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు వంటి అంటే లక్ష్మీప్రదమైన వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. రుద్రాక్షలు మరియు ఏంటంటే కనుక నందీశ్వరుడి యొక్క బొమ్మ, అలానే ఏంటంటే శివరాత్రి లోపండి ఎవరైతే రుద్రాక్షలు కానీ నందీశ్వరుడి బొమ్మ యొక్క అంటే ఇలా బొమ్మని కానీ మనము ఏదైనా ఒకటి మన ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందన్నమాట. కాబట్టి ఇలా కూడా మీ ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇలా తెచ్చుకోవడం వల్ల దరిద్రం అంతా కూడా పోయి శివానుగ్రహం లభిస్తుంది. శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి నందీశ్వరుడి బొమ్మని ఇంటికి కొని తెచ్చుకోవడం వల్ల ఆ ఇంట్లో చక్కటి అభివృద్ధి ఉంటుంది, మంచి ఐశ్వర్యం లభిస్తుంది, పరమశివుడు అనుగ్రహిస్తాడు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా నందీశ్వరుడి బొమ్మ పెడితే మీకు సకల శుభాలు చేకూరుతాయి. అలానే కాకుండా శివరాత్రి లోపు విభూదిని కొని ఇంటికి తెచ్చుకున్నా మీకేంటంటే సకల సంపదలు చేకూరటంతో పాటు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే విభూది అనేది శివుడి రూపం అండి. విభూది శివరాత్రి లోపు లేదా ఏంటంటే శివరాత్రి రోజైనా సరే మీరు మీ ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకుంటే ఏంటంటే కనుక సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి, ఐశ్వర్యం అనేది పెరుగుతుంది, డబ్బుకు లోటు అనేది ఉండదు, ధనం అనేది రావడానికి అవకాశం ఉంటుంది, సమస్యలన్నీ కూడా పోయి మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి, దుఃఖాల నుండి మీరు బయటపడగలుగుతారు, మీకంతా కూడా మంచి జరిగేలాగా కూడా ఏంటంటే కనుక ఈ వస్తువులు ఉపయోగపడతాయి. కాబట్టి అందుకే మీరు ఏంటంటే విభూదిని కూడా మీరు ఇంటికి తెచ్చుకుంటే ఐశ్వర్యం లభిస్తుంది. ఐశ్వర్యకారకం విభూది కాబట్టి మన కష్టాలను తొలగించే శక్తులు ఉంటాయి. పవర్ఫుల్గా అంటే ఈ యొక్క విభూది మనకు పనిచేస్తుంది. ఏంటంటే కనుక ఈ విభూదిని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదన్నమాట అండి. ఇలా మీరు శివరాత్రి లోపు విభూదిని కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చిన ఆ విభూదితో ఏంటంటే కనుక మీరు చక్కగా బొట్టు పెట్టుకోండి. ప్రతిరోజు కూడా ఏంటంటే కనుక మీరు కుదిరితే రోజు బొట్టు పెట్టుకోండి, కుదరకపోతే కనీసం సోమవారం అయినా సరే ఆ విభూదితో మీరు బొట్టు పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. చాలా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది. మహాశివరాత్రి లోపు ఈ వస్తువులను ఎవరైతే ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ ఇల్లు ఏంటంటే కనుక ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో తులతూగుతూ ఉంటుంది. మంచి మంచి వార్తలు వింటారు, చెడు వార్తలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఇంట్లో ఏంటంటే కనుక శుభకార్యాలు జరుగుతాయి, నిలిచిపోయిన అంటే వివాహాలు కూడా జరిగే అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ విధంగా ఈ వస్తువులు అనేవి ఇంటికి తెచ్చుకోండి. లేదంటే కనుక మీరు ఇన్ని వస్తువులని తెచ్చుకునే బదులండి మీకు ఇష్టమైన వస్తువుని కూడా మీరు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవడం వల్ల కూడా ఏంటంటే పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. మన ఇళ్లలో ఏంటంటే కనుక ఆల్రెడీ వస్తువులు ఉన్నాయనుకోండి, ఈ వస్తువులను మనం క్లీన్ చేసేసి వాడుకోవడం వల్ల కూడా అలా మనం ఏంటంటే కనుక పరమశివుడి అనుగ్రహాన్ని పొందవచ్చు అనమాట. ఈ వస్తువులన్నీ పరమ పవిత్రమైనవి, మంగళకరమైన వస్తువులు, చాలా శుభకరమైన వస్తువులు కాబట్టి తెచ్చేసుకోండి. ఆ తర్వాత మనం తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో ఏంటంటే కనుక ఈ రోజు అండి ఉప్పు కూడా మన ఇంటికి తెచ్చుకోవాలన్నమాట. శివరాత్రి రోజున మర్చిపోకుండా రాళ్ల ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది. రాళ్ల ఉప్పుతో పాటు ఏంటంటే ఆ తల్లి మన ఇంటికి రావడానికి అవకాశం ఉంటుందని పురాణాలే చెబుతున్నాయి. మనకేంటంటే ఈరోజు బుధవారంతో కలిసి మనకు శివరాత్రి వస్తుంది కదా, చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుందండి, చాలా శక్తివంతమైనదనమాట. అందుకే మీరు ఈరోజు ఏంటంటే కనుక ఇలాంటి వస్తువులని తెచ్చుకుంటే చాలా మంచిది. ఉప్పుని తెచ్చుకుంటే అప్పు తీరుతుంది, లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని ఇస్తుంది, ఐశ్వర్య వర్షాన్ని మనకు కురిపిస్తుంది అనమాట. మహాశివరాత్రి అనేది గొప్ప పర్వదినం అండి. ఏంటంటే కనుక యావత్ భారతదేశం కూడా ఈ యొక్క శివరాత్రి రోజున శివనామ స్వరూపణతో ఏంటంటే ఊరు, వాడ, పల్లె అంతా కూడా మారుమోగుతూ ఉంటుంది. శివరాత్రి ఒక గొప్ప పర్వదినం కాబట్టి శివయ్యను ఆరాధించే వారికి, పూజించే వారిని ఏంటంటే కనుక శివుడు ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడండి. ఈరోజు కనీసం మనం ఏం చేయకపోయినా సరేనండి, ఒక చిన్న గ్లాసుడు నీళ్లను శివలింగంపై పోసినా ఆ శివుడు అంటే అనుగ్రహిస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఐశ్వర్యవంతులుగా మనని ఏంటంటే కనుక మార్చేస్తాడని పురాణాలు చెబుతున్నాయన్నమాట. కాబట్టి ఇలా కూడా మీరు ఆచరించవచ్చు. ఈరోజు ఏంటంటే కనుక ఎంతో శక్తివంతమైన మంత్రం అంటే అదేనండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 101 సార్లు కానీ 116 సార్లు కానీ మనం పఠించుకోవాలి. ఇలా ఉదయాన్నే లేచి శుచిగా స్నానకార్యములు చేసుకుని ఇంట్లో మనం ఏంటంటే శుద్ధి చేసుకున్న తర్వాత ఇంట్లో ఉండే శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని చక్కగా ఏంటంటే కనుక పుష్పాలతో అలంకరించుకోవాలి. ఈరోజు శంకు పుష్పాలు, అలానే కాకుండా ఎర్ర కలర్లో ఉండే పుష్పాలు అంటే ఎర్రటి పుష్పాలతో మనము ఈరోజు ఏంటంటే శివుడి పటాన్ని అలంకరించుకోవాలి. అలా అలంకరించిన తర్వాత ఈ రోజు అండి గుర్తుపెట్టుకోండి, కుంకుమని ఎప్పుడు కూడా ఏంటంటే కనుక శివపటానికి సమర్పించకూడదండి. శివుడు ఎప్పుడు కూడా తపస్సు చేస్తూ ఉంటాడు కాబట్టి కుంకుమ వేడిని కలిగిస్తుంది. కాబట్టి శివుడు తపస్సుని భంగం చేస్తుందని కుంకుమని మనం ఏంటంటే ఎప్పుడు కూడా సమర్పించకూడదు. కుంకుమతో మనం ఏంటంటే ఎప్పుడు అభిషేకం చేయటం, కుంకుమని శివుడికి అంటే పెట్టడం ఇలాంటివి చేయకూడదు. గంధం మనం సమర్పించిన గంధంతో అభిషేకం చేసిన మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు. గంధం చల్లదనిస్తుంది కాబట్టి గంధంతో అభిషేకం చేసిన, గంధాన్ని సమర్పించుకున్న మనం అద్భుతమైన ఫలితాలను అయితే చూడటానికి ఎక్కువగా
అవకాశం అనేది లభిస్తుందన్నమాట. ఎవరైతే గంధం కలిపిన నీటితో శివలింగానికి అభిషేకం చేస్తారో అలాంటి వారి జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు పోతాయి. వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతులేని సంపద వారి సొంతమవుతుంది. అన్ని విధాలుగా కూడా వారికి బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శివరాత్రి రోజున మీ ఇంట్లో ఒకవేళ శివలింగం ఉన్నా, లేకపోతే మీరు శివాలయానికి వెళ్ళినా గంధం కలిపిన నీటితో ఏంటంటే కనుక శివాభిషేకం చేసుకోండి. అలా చేయటం వల్ల మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు, బాధలు తొలగిపోతాయి. ఆ తర్వాత ఈ రోజున పంచామృతాలతో మీరేంటంటే కనుక శివాభిషేకం చేసుకుంటే మీరు ఏంటంటే శుభకార్యాలు చేస్తూనే ఉంటారు. చాలా రోజులైపోయింది మా ఇంట్లో శుభకార్యాలు జరగలేదని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ ఇళ్లలో శుభకార్యాలు జరగటానికి అవకాశం ఉంటుందని శాస్త్రమే చెబుతుందన్నమాట. అందుకే శుభకార్యాలు జరగని ఇళ్లలో కావచ్చు, లేదంటే కనుక మంచి అంటే శుభ ఫలితాలను చూడాలనుకుంటున్నాం అనుకునేవారు కూడా పంచామృతాలతో మనం ఏంటంటే కనుకనండి శివాభిషేకం చేయాలి. ఆ తర్వాత పళ్ళ రసాలతో కూడా ఏంటంటే కనుక శివాభిషేకం చేయొచ్చు. ఇలా చేయటం వల్ల ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. దానిమ్మ పళ్ళ రసంతో కానీ, యాపిల్ పళ్ళ రసంతో కానీ, లేదంటే కనుక ఇలా మనకు ఆరెంజ్ పళ్ళ రసంతో కానీ, లేదంటే 5 రకాల పళ్ళను కలిపిన రసాలతో కూడా మనము శివాభిషేకం చేయొచ్చు. తేనెతో చేయొచ్చు. అలానే కాకుండా పాలతో, నీళ్లతో, పెరుగుతో, ఇలా మనం పంచదార నీటితో కూడా అభిషేకం చేయొచ్చు. విభూదిని నీటిలో కలిపి కూడా శివునికి సమర్పించవచ్చు. పసుపుని నీటిలో కలిపి కూడా శివలింగంపై పోయొచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక నార్మల్గా నీళ్ళల్లో కొంచెం గంగాజలాన్ని కలిపి కూడా ఏంటంటే కనుక శివుడికి సమర్పించవచ్చు. ఆ తర్వాత తులసి దళాలతో కూడా ఏంటంటే కనుక శివాభిషేకం చేయొచ్చు. ఇలా చేసుకున్నా కానీ మనకైతే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి మన సుడి తిరిగిపోయి మనకంతా కూడా మంచి జరిగి మనని ఏంటంటే కనుక ఎల్లప్పుడూ కూడా ఆ పరమశివుడు కాపాడుతూ ఉంటారని చెప్పొచ్చు. ఈ రోజు చేసే జాగరణ ఏంటంటే కనుక మన జీవితాన్ని మారుస్తుంది. ఈ రోజు ఉపవాసం ఉంటే కటిక ఉపవాసాన్ని చెయ్యకూడదు. పళ్ళు, పాలు తీసుకుంటూ ఉపవాసం చేస్తూ శివనామ స్వరూపణ చేసుకుంటూ భక్తి భావంతో భక్తిలో మునిగి తేలుతూ ఉండాలి. అలాంటప్పుడే పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజు మనసులో చెడు ఆలోచన రానివ్వకూడదు. అలానే కాకుండా ఏంటంటే కనుక తిండిపై ధ్యాస పెట్టకూడదు. ఆ భగవంతుడిపై ధ్యాస పెట్టేసి చక్కగా అండి ప్రతిసారి కూడా మనం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని ఎన్ని ఎక్కువసార్లు అనుకుంటామో అన్నిసార్లు ఆ పరమశివుడు మనని అనుగ్రహిస్తూనే ఉంటాడని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. కాబట్టి ఈ రోజున ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ చక్కగా పరమశివుడిని పూజించుకోండి. ఈ విధంగా అభిషేకం చేయండి. ముఖ్యంగా ధన సమస్యతో కొట్టుమిట్టాడేవారు, ధనం లేక బాధపడేవారు, ధనం లేక నరకం చూసేవారు, డబ్బు రావటం లేదని ఎప్పుడు కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అత్తరు నీటితో శివాభిషేకం చెయ్యండి. మీ సుడి తిరిగి మీ ధనద్వారాలు తెచ్చుకొని డబ్బు కుప్పలు కుప్పలుగా వచ్చి పడుతుంది. శివానుగ్రహం కలిగి మీరు కోటీశ్వరులు అయిపోతారు. కోటీశ్వరులాగా మారటానికి కూడా మీకేంటంటే కనుక ఈ యొక్క ఇలా మనం అత్తరు నీళ్లు చాలా బాగా ఉపయోగపడతాయండి. అత్తరంటే సుగంధం కదండి. సుగంధంతో కూడా ఈ విధంగా అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని మనకు శాస్త్రమే చెబుతుంది. కాబట్టి ఈ విధంగా మీరేంటంటే అభిషేకం చేసేసి చక్కగా శివానుగ్రహం పొందండి. ఈరోజు శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ కొబ్బరి నీళ్ళు ఏంటంటే కనుక శివలింగంపై పోయాలి. అలా పోయటం వల్ల ఏంటంటే పరమశివుడు సంతోషిస్తాడు. కొబ్బరి నీళ్ళు అమృతంతో సమానం కాబట్టి అలా అమృతంతో మనం అభిషేకం చేసిన కిందికి వస్తుందన్నమాట. అలానే శివాలయంలో కొట్టిన కొబ్బరికాయను అక్కడ వదిలిపెట్టకూడదండి, ఇంటికి తెచ్చుకోవాలి. అది పలహార రూపంలో మనం స్వీకరిస్తే పరమశివుడు సంతోషించి అనుగ్రహంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తాడని పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ పరమశివుడిని పూజించండి. అలానే కాకుండా ఎన్ని ఎక్కువసార్లు వీలుంటే అంత ఎక్కువసార్లు మనం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠించుకోవడం వల్ల అయితే శివుడు అనుగ్రహించి ఐశ్వర్యంతో పాటు అభివృద్ధిని కూడా ఇస్తాడు.